అలాగే అలాగే తప్పకుండా. నమస్కారం ధర్మారావు గారు. నమస్తే సత్యం, బాగున్నావా? బాగున్నానండి. ఈసారి కూడా వరి పత్తిని వేస్తున్నారా? ఈ సంవత్సరం వరి ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు? పోయిన సంవత్సరం 6 ఎకరాలు వేశాను. ఈ సంవత్సరం 10 ఎకరాలు వేయబోతున్నాను. అయ్యి బాబోయ్, నాకు 4 ఎకరాలు వేయడానికే కూలీల సమస్యతో చాలా కష్టపడిపోతున్నానండి. మరి మీరు ఎలా 10 ఎకరాలు వేస్తున్నారండి ధర్మారావు గారు? అయ్యో సత్యం, మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. నువ్వు ఇంకా కూలీల మీదనే ఆధారపడుతూ ఉంటే ఎలా? ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో ఎన్నో మార్పులొచ్చాయి. తక్కువ కాలంలో తక్కువ కూలీల సహాయంతో యంత్రాలు ఉపయోగించి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయొచ్చు. అవునా అండి? మరి వరి పంటలో కూలీల కొరతను అధిగమించడానికి యంత్రాలు ఉన్నాయంటారా? ఓ బేషుగ్గా ఉన్నాయి. వాటి సహాయంతోనే నేను కూలీల కొరతను అధిగమిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని మరియు రాబడిని సంపాదిస్తున్నాను. ఇంకా యంత్రాల విషయానికొస్తే కల్టివేటర్, రోటోవేటర్, మాన్యువల్ సీడర్, ఆటోమేటిక్ సీడర్, ట్రాన్స్ప్లాంటర్, వీడర్ మరియు హార్వెస్టర్, ఇలా చాలా ఉన్నాయి. వీటి సహాయంతో దుక్కి దున్నటం దగ్గర నుంచి వరి కోసేంత వరకు అన్ని పనులు చేయొచ్చు. అవునా అండి? పద, నీకన్ని దగ్గరుండి చూపిస్తాను. ధర్మారావు గారు, బాగున్నావా? బావా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇంటికి వెళ్ళాను, నేను పొలం వెళ్ళావని చెప్పి అందుకే వచ్చాను. ధర్మారావు గారి దగ్గర సలహాలు తీసుకుందామని వచ్చాను. ఇంతకీ ఏంటి సంగతి? ఏమయ్యా సీను, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు ఊరి నుంచి? ఈ రోజే వచ్చాను సార్. మీరు బాగున్నారండి? బాగున్నాను. మీ ఊళ్ళో వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది? ఏం పంటలు వేస్తున్నారు? ఏదో అలా జరిగిపోతుందండి. పోయిన సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంది. ఈ సంవత్సరం కూడా వర్షాలు అంతగా పడేలా లేవు. నేను వేరుశనగ వేద్దాం అనుకుంటున్నాను. అవునా? ఎన్ని ఎకరాలు వేస్తున్నావేంటి? ఓ 10 ఎకరాలు వేయాలని ఉంది గాని మా ఊళ్ళో కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉంది. పోయిన సంవత్సరం కూడా టైంకి కూలీలు దొరక చాలా ఇబ్బంది పడ్డాను ధర్మారావు గారు. అదే మాట్లాడుకుంటున్నావు నేను మీ బావ. అవును సీను, ఇందాక ధర్మారావు గారు కూలీల సమస్యను ఎలా అధిగమించాలో చెప్తున్నారు. ఇప్పుడు వరి, పత్తి, వేరుశనగ లాంటి పంటల్లో ముఖ్యమైన పనులకు యంత్రాలు ఉపయోగించడం ద్వారా మనకు కూలీల అవసరం తక్కువగా ఉంటుందని చెప్పారు. యంత్రాలా? ఎలా ఉపయోగపడతాయి? ఈ పంటల్లో యంత్రాలు దుక్కి దున్నటం దగ్గర నుంచి పంట కోసే వరకు సహాయపడతాయి. వేరుశనగ పంటకు కూడా ఉపయోగపడే యంత్రాలు ఉన్నాయండి? అవును సీను, పోయిన నెల నేను మీ ఊళ్ళో ఉన్న మా బంధువులింటికి వచ్చినప్పుడు చూశాను. అక్కడ వాళ్ళు కూడా యంత్రాలు ఉపయోగిస్తున్నారు. డిగ్గర్లు, థ్రెషర్లు, ఇలా రకరకాల యంత్రాలున్నాయి. పంట దిగుబడి కూడా బాగుంటుందండి? ఇంకా దీనివల్ల ఏమేమి లాభాలున్నాయండి? ఉన్నాయి సీను, భలేవాడివే, మేము వాడుతున్నాంగా. రా, అలా పొలానికి వెళ్తూ మాట్లాడుకుందాం. రావయ్యా. ఏం రామయ్య, ఎందుకలా దిగులుగా కూర్చున్నావు? నమస్కారం ధర్మారావు గారు. నమస్కారం. నా దిగులంతా ఈ పొలం గురించే బాబు. ఒక పక్క అమ్మాయి పెళ్లి, ఇంకో పక్క వర్షాలు పడ్డాయి. వారం రోజుల్లో ఈ 8 ఎకరాలు దుక్కి దున్నాలి, పత్తి విత్తనాలు నాటాలి. ఇంకో పక్క ఊళ్ళో ఒక్క కూలి రైతు కూడా రావట్లేదు బాబు. ఏం చేయాలో పాలు పోవటం లేదు. ఓ సింతేనా? దీనికే ఎందుకంత దిగులు పడుతున్నావు? శ్రమ లేకుండా తక్కువ సమయంలో తక్కువ మంది మనుషులతో తక్కువ ఖర్చుతో దుక్కి దున్ని విత్తనాలు నాటే మార్గం నేను చెప్తాను. అదేదో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు. గత 3-4 సంవత్సరాలుగా ఇలాంటి పనులు చేయటానికి చాలా యంత్రాలొచ్చాయి. వాటిని వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దిగుబడి కూడా పెరుగుతుంది. యంత్రాలా? యంత్రాలంటే ఎంత ఖర్చు అవుతుందో? అవి మాకు గిట్టుబాటు అవుతాయా బాబు? మాలాంటి వాళ్ళకి అది వీలవుతుందా? ఏం భయపడకు రామయ్య, పెట్టుబడి గురించి వదిలే. చూడండి, సత్యం, సీను, రామయ్య, మీరు బాధపడుతున్నట్లే చాలామంది చిన్న సన్నకారు రైతులు కూడా కూలీల కొరతతో బాధపడుతున్నారు. మీకు కొనే స్తోమత లేనప్పుడు
యంత్రాలు అద్దె కూడా తెచ్చుకోవచ్చు. అవునా? ఉమ్, ఆయ్. అవును. యంత్రాలను మీరు మీ దగ్గరలో ఉన్న కస్టమ్ హైరింగ్ సెంటర్స్లో అద్దెకి తీసుకోవచ్చు. ఈ కట్టం ఐరింగ్ సెంటర్లు అంటే ఏంటో చెప్పండి బాబు. వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపకంగా చేయటానికి యాంత్రీకరణ అసలైన మార్గమని గుర్తించిన మన ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను ప్రవేశపెట్టింది. ఇక వీటిని ఎలా వినియోగించుకోవాలో నేను చెప్తాను. ఏ పంటలో అయినా లెవల్ చేయటంతో మొదలుకొని నారు నాటటానికి, విత్తనం నాటటానికి, కలుపు తీయటానికి, ఎరువులు వేయటానికి, కోత కోయటానికి, నూర్పు చేయటం దగ్గర నుంచి పనులన్నిటికీ కూలీల అవసరం ఎంతో ఉంటుంది. అయితే మారుతున్న పరిస్థితుల వల్ల ఈ రైతు కూలీల యొక్క లభ్యత అనేది ప్రతి ఏడు తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల మన వ్యవసాయ పనులకు రైతు కూలీలు సకాలంలో దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ సమస్యను అధిగమించడానికి వ్యవసాయంలో ఆధునిక యంత్రాలను ఉపయోగించడం శ్రేయస్కరం. ట్రాక్టరు, రోటోవేటర్, కల్టివేటర్, ట్రాన్స్ప్లాంటర్, లెవలర్ ఇటువంటి ఆధునిక యంత్రాలను ఉపయోగించటం వల్ల పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి పొందటమే కాకుండా అధిక ఆదాయం కూడా పొందొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వివిధ రకాల యంత్రాలను, పనిముట్లను సబ్సిడీ మీద రైతులకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద అందజేస్తుంది. కానీ ఈ అవకాశాన్ని కొంతమంది సంపన్న రైతులు మాత్రమే వినియోగించగలుగుతున్నారు. ఎందుకంటే ఈ యంత్రాలను కొనటానికి మరియు మెయింటైన్ చేయడానికి వ్యయం ఎక్కువ. అందువల్ల చిన్న మరియు సన్నకారు రైతులకు యంత్రాలను చౌక ధరల్లో అద్దెపై అందుబాటులో ఉంచటం కొరకు ప్రభుత్వం ప్రారంభించింది ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని. ఇవి 2010-11 సంవత్సరాల నుంచి మొదలయ్యాయి. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లలో పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశెనగ ఈ రకమైన పంటల వ్యవసాయ పనులకు అవసరమైనటువంటి యంత్రాలు, పనిముట్లు అద్దెపై లభిస్తాయి. ఇప్పుడు కస్టమ్ హైరింగ్ సెంటర్లలో రైతన్నలకు అందుబాటులో ఉన్న కొన్ని ఆధునిక వ్యవసాయ పరికరాలను చూద్దాం. వరి పంటలో ఉపయోగించే పరికరాలు ఇవి. ట్రేలలోకి మట్టిని తయారు చేయడానికి సాయిల్ పల్వరైజర్, ట్రేలలో విత్తనాలు చల్లటానికి మాన్యువల్ సీడర్, ట్రేలలో ఆటోమేటిక్గా మట్టితో పాటుగా విత్తనాలు చల్లటానికి ఆటోమేటిక్ సీడర్, దమ్ము చేయటానికి రోటోవేటర్, ఇది 4 వరుసల వరి నాటు యంత్రం. ఇది 6 వరుసల వరి నాటు యంత్రం. ఇది 8 వరుసల వరి నాటు యంత్రం. వరిలో కలుపు తీయటానికి వీడర్, కోత కొయ్యటానికి హార్వెస్టర్లు, పత్తిలో ఉపయోగించే యంత్రాలు, దుక్కికి కల్టివేటర్, విత్తనం నాటటానికి సీడ్ ప్లాంటర్,
మందు పిచికారీ చేయటానికి స్ప్రేయర్, పత్తిని తీయటానికి కాటన్ పికర్, మొక్కజొన్నలో వాడే యంత్రాలు, విత్తనాలు నాటటానికి సీడ్ ప్లాంటర్, పంట కొయ్యటానికి హార్వెస్టర్, పొత్తు నుండి విత్తనం వేరు చేయటానికి థ్రెషర్, ఇవన్నీ వేరుశెనగలో ఉపయోగించే యంత్రాలు. దుక్కికి కల్టివేటర్, విత్తనం నాటటానికి సీడ్ ప్లాంటర్, భూమి నుంచి మొక్కలు పెకలించటానికి డిగ్గర్, విత్తనం వేరు చేయటానికి థ్రెషర్, చెరకులో యంత్రాలు, చెరకు నాటటానికి చెరకు ప్లాంటర్, చెరకు కోతకు చెరకు హార్వెస్టర్, ఈ పేర్కొనబడ్డ యంత్రాలన్నీ ఇవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల వాళ్ళు తయారు చేస్తున్నారు. కుబోటా, యాన్మార్, మహీంద్రా అండ్ మహీంద్రా, జాన్ డీర్, ఎస్కార్ట్స్. ఈ యంత్రాలను వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. సమయం ఆదా అవుతుంది, తక్కువ నీటితో తక్కువ వనరులతో వ్యవసాయం చేయొచ్చు, శ్రమ తగ్గుతుంది, కూలీల కొరతను కూడా అధిగమించవచ్చు, వ్యవసాయం లాభసాటిగా చేసుకోవచ్చు. ఈ యంత్రాలను వాడటం వల్ల ఉత్పాదన అనేది పెరుగుతుంది. వీటిని మాలాంటి చిన్నకారు రైతులు ఎలా ఉపయోగించుకోవాలి బాబు? అందుకే కదా రామయ్య ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ల గురించి నీకు చెప్పేది. ఇది మొదటి విధానం. ఈ విధానంలో రైతు నాటదలుచుకున్న విత్తనాన్ని కావలసిన మోతాదులో హైరింగ్ సెంటర్కి ఇవ్వాలి. నారు నాటే సమయాన్ని రైతు ఈ సెంటర్స్కి ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఈ విధానంలో నారుమడి పెంచటం దగ్గర నుంచి పంటను కొయ్యటం వరకు అన్ని పనులను ఈ యంత్రాలే చేస్తాయి. ఇక రెండో విధానం చెప్తాను. రైతులు తమకు కావలసిన యంత్రాలను అద్దెకి తీసుకుని వాడుకోవచ్చు. ఉదాహరణకు నారు మీరే పెంచుకుని నాటడానికి ట్రాన్స్ప్లాంటర్ని అద్దెకి తీసుకోవచ్చు. అలాగే పత్తిలో కాటన్ పికర్ని తీసుకోవచ్చు, వేరుశెనగలో డిగ్గర్ని తీసుకోవచ్చు, కలుపు తీయటానికి వీడర్ని తీసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉండటం వల్ల కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ని బలోపేతం చేసి అన్ని పంటల్లోనూ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి హైదరాబాద్లో ఉన్న FABS మరియు ఆచార్య MG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో వివిధ రకాల కార్యకలాపాలను చేపడుతున్నాయి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 500కు పైగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఉన్నాయి. చూశారుగా, రాము, సత్యం, సీను. ప్రతి సమస్యను విపులంగా అర్థం చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. మీరు కూడా నాలాగా యంత్రాలను అవసరమైనంత వాడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోండి. సుఖీ భవ. మీ దగ్గరలో ఉన్న కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8417315289 లేదా మా వెబ్సైట్ www.farm-mechanization.org కి లాగిన్ అవ్వండి.